నీకు ఆకాశం కనుక ఆ నక్షత్రము జ్ఞానం కనపడించాడే, ఆ జ్ఞానం ఆ నక్షత్రము వీళ్ళు తీసుకుని యేసు ప్రభువు దగ్గర తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ అలాగే వాళ్ళకు ముందుగా నడుస్తూ ఉంది. వాళ్ళు నడుస్తూ ఉన్నారు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే పగల పడుకోవడం, రాత్రి ఇలా చేశారు కదా. వీళ్ళు పడుకుని లేచేటప్పటికి యోధా దేశం దగ్గరకు వస్తుంది. అలానే ఇక్కడ పాయింట్ రీచ్ అయిపోయేసరికి మధ్యలో ఇంకో నక్షత్రం వచ్చింది. ఆ నక్షత్రమే వీళ్ళని యెరూషలేముకు నడిపించింది. ఎందుకంటే నిజముగా దేవుడు ఆయన నక్షత్రం అయితే ఆయన యొద్దకే నడిపించింది. కానీ ఆయన నక్షత్రం ఏదో ఒకటి వచ్చింది. ఎందుకంటే 4 నక్షత్రం లేకోకుండా వాళ్ళు నడవడం అనేది అసాధ్యం. వాళ్ళు వెళ్ళరు, ఖచ్చితంగా నడిపించి వెళ్ళాలి. కానీ వీళ్ళకి మధ్యలో ఒక నక్షత్రం వచ్చిందని చెప్పి కదా. ఎవరో నక్షత్రం యేసు ఉన్న ప్లేస్కి వెళ్ళకోకుండా యేసు అహంకారమైనటువంటి యెరూషలేములకు ఎవరు తీసుకుపోయారు? యేసు ఉన్న చోటు నుంచి తప్పించి మార్గం తప్పించిన నక్షత్రము ఎవరు తెలియాలంటే మీ అందరి పరిశుద్ధ గ్రంథం చేయండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ